ఆమె అనుకున్నట్టు జరగదు అనేది నా రీడింగ్. ఓకే, అందుకని ఇప్పుడు ఆమె నేను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయింది. అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపోతే తమిళనాడు రాజకీయాల్లోకి ఎందుకు తీసుకెళ్తుంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి ఆయన ఒక ఎవాంజలిస్ట్, ఆయన ఒక మత ప్రచారకుడు. ఇప్పుడు అబ్బాయి కూడా మత ప్రచారకుడు, మత ప్రచారంలో ఉన్నాడు. మరి సడన్గా మత ప్రచారం వదిలి మరి రాజకీయాలకు ఎందుకు వస్తున్నాడో కూడా ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎందుకు వస్తున్నావు, రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నావు అనేది ప్రబోధకులు అంటే వీటన్నిటికీ అతీతం. అంతే కదా, లీడింగ్ డిఫరెంట్. అంతే కదా. షర్మిల హస్బెండ్ ఉన్నాడు అనిల్, మరి అతను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు కదా. అతను ఎవాంజలిస్ట్ గా అతని పని అతను మత ప్రచారం లెగసీ లేదు కాబట్టి ఇంక రాలేదేమో. లెగసీ ఉంది కదా ఈయనకేముంది అంటే రాజశేఖర రెడ్డి మనవడు అని చెప్పుకుంటారుగా. రాజశేఖర రెడ్డి అల్లుడు అని చెప్పుకోవచ్చు, ఆయన కూడా అల్లుడు వేరు మనవడు వేరు. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వేరే రాజకీయాల్లో ఋషి గారు ఎవరైనా సరే ఊరికే ఒక ఇంట్రడక్షను న్యూస్ పేపర్లు లేకపోతే టీవీ ఛానల్స్ కొంత ప్రిఫరెన్స్ ఇవ్వటానికి పనికొస్తాయి తప్ప పాత పేర్లు వాళ్ళకి మెటల్ లేకపోతే వాళ్ళు రాలేరు. వాళ్ళు ప్రజల్ని ఉద్దేశించి చెప్పకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది వాళ్ళకి ఎటువంటి ఆదరణ ఉండదు. నువ్వు రాజారెడ్డికి ముని మనవడువైనా రాజశేఖర రెడ్డికి మనవడవైనా, మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు రాజారెడ్డి పేరు ఎందుకు పెట్టారు. రాజారెడ్డి పేరు పెట్టింది రాజశేఖర రెడ్డి పెట్టాడు, మా నాన్న పేరు పెట్టని చెప్పి. అంటే బహుశా నేను అనుకున్నా ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవేళ షర్మిల అనుకుని ఉంటారు, అరే నాన్న పేరు పెట్టుంటే ఏమన్నా కొంచెం పొలిటికల్గా ఇంకొంచెం కలిసి వచ్చేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూసుకుంటే రాజశేఖర రెడ్డికి ఎంతో కొంత పాత్ర ఒక చరిత్ర ఉంది, కానీ రాజారెడ్డికి ఏం లేదు కదా. ఉంటే ఏదో ఫ్యాక్షన్ చరిత్ర దాని గురించి మాట్లాడుతోంది తప్ప ఒక పొలిటికల్ గా. కానీ రాజారెడ్డి పేరు పెట్టింది రాజశేఖర రెడ్డి పెట్టాడు, రాజశేఖర రెడ్డే పేరు పెట్టాడు. ఇప్పుడు అతను వచ్చి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా కూడా గ్యాప్ లేదు. గ్యాప్ చాలా టైట్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అందుకని గ్యాప్ లేని చోట దూరాలని ప్రయత్నం చేయటం కూడా అనవసరం. అందుకే బహుశా ప్రసాద్ గారు పులివెందల రాజకీయాల్లోకి వస్తాడని చెప్పాల్సిందా అని ఆయన సెటైరికల్గా అన్నా. అంతేనా? ఆ మామ అల్లుళ్ళు మేనల్లుడు రాజకీయం దాకానే పరిమితం అయ్యే ప్లానే ఉండొచ్చా? నేను అసలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అతను పోటీ చేసే స్థాయిలో అతను ఉండడనేది నా క్యాలిక్యులేషన్. ఓకే, ఎందుకంటే వచ్చి పులివెందుల్లో పోటీ చేసేంత ధైర్యం కూడా అతను ప్రదర్శించకపోవచ్చు. సో దట్ మేనమాకు థ్రెట్ ఏం లేదా? థ్రెట్ అంటే ప్రచారం చేస్తాడు కదా. ఇప్పుడు బ్రదర్ అనిల్ కూడా గత ఎన్నికల్లో ప్రచారం చేశాడు. బ్రదర్ అనిల్కి పోటీగా జగన్మోహన్ రెడ్డి విమలమ్మని తీసుకొచ్చాడు, అంటే మేనత్తను తీసుకొచ్చుకున్నాడు. అంటే ఆ ఓట్లు, ఆ మతం ఓట్లు దూరం కాకుండా. సో అందుకని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. షర్మిల మీరన్నట్టు ఆ పరిమళనత్వానికి ఇవ్వటానికి ఆ ప్లేసు షర్మిలదే. అవును, రాజ్యసభ సీటు ఫస్ట్ ఇచ్చేది, లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి పరిమళనత్వాన్ని దించారు. సో అందుకని వాళ్ళు అప్పటి నుంచి ప్రతి ఏదో అంటే వాళ్ళకి ఆస్తి తగాదాలు ఉన్నాయి, రాజకీయంగా అణచివేతకు గురైన వ్యక్తులు అని వాళ్ళు అనుకుంటున్నారు. అదే అతను తప్ప ఇంకెవరు ఉండకూడదు రాజకీయాల్లో, సైడ్ అయిపోవాలి, చెల్లెలు కూడా పవర్ సెంటర్ అని జగన్మోహన్ రెడ్డి అట్లాగే అనుకున్నాడు. వీళ్ళు సప్రెస్డ్ క్లాస్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది లాస్ట్ ఎలక్షన్ లో తెలిసిపోయింది. మీరు మంచి పదం ఆడారు, అంటే పొలిటికల్లీ హై ఫ్యామిలీ బట్ సప్రెస్డ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో సప్రెస్డ్ అని. రైట్. సో ఒక బ్రేక్ తీసుకుంటా గఫూర్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు, అంటే జగన్మోహన్ రెడ్డిని షర్మిల ఆ కోపమో లేకపోతే ఒక బాధో ఆవేదన ఏదో ఉండొచ్చు పొలిటికల్గానో, లేకపోతే ఈ మధ్య ఆస్తి తగాదాలు, కానీ ఏం చేయలేకపోతున్నాను, ఏం చేయగలనో లేదో ఫ్యూచర్లో ఇంకా తెలియదు. సో దట్ కొడుకు రూపంలో ఏమన్నా చెయ్యొచ్చా పొలిటికల్గా అని ఏమన్నా ఆలోచించి తీసుకొస్తున్నారా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. షార్ట్ బ్రేక్. అనుకున్నారా మరి జగన్మోహన్